చెప్పుకున్నావా నీ తండ్రే దేవుడని ఈనాడు? ఎందుకు పుట్టానని ఎప్పుడు అనుకుంటున్నావు? ఆ దేవునికే పుట్టావని మర్చిపోయావా? ఈ మనిషికి పుట్టానని ఎప్పుడు చెబుతూ ఉన్నావు. మొదటి మనిషిని కన్నది దేవుడని తెలుసుకోలేవా? సృష్టికర్త నీ తండ్రి అయితే పుట్టింది నువ్వు అతనికైతే హ్యాపీ హ్యాపీ. తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు. బ్యాక్గ్రౌండ్ వేస్తే వైలెట్ బ్లాక్ ఏదైనా సెలెక్ట్ చేయి, డౌన్లోడ్ చేసి వైలెట్ బ్లాక్ అలాగే ఒక బ్యాక్గ్రౌండ్ వేసి ఓకేనా? ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవ, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మళ్ళీ సాయంకాల సమయంలో మీ మాటలు మా గురించి రాసినవి తెలుసుకునే ఈ భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ లోకానికి చెప్పాలని వ్రాసినటువంటి సంగతుల్లో, ప్రకటించమని చెప్పవలసిన సంగతుల్లో ఉన్న విషయాలను తండ్రి మీ పిల్లలు ఇప్పుడు వినగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మనం ఈరోజు చదువుకుందాం. ప్రకటించాలి అని 66వ పుస్తకమైనటువంటి బైబిల్లో ప్రకటన గ్రంథం అది యోహాను గారు రాసిన యోహాను సువార్త, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను అని ఆయన పేరుతో వ్రాసినటువంటి ఆ పుస్తకాలకు చివరి పుస్తకమైనటువంటి ఈ పేరే ప్రకటన. ప్రకటన అంటే ప్రకటించవలసినది, తెలియవలసినది. ఈ ప్రకటన గ్రంథంలో 15వ అధ్యాయము 1వ వచనంలో మరియు ఆశ్చర్యకరమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేతపట్టుకొని ఉన్న 7 తెగుళ్ళు చేతపట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. మరియు చూడండి, ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ మాట మనం నిజంగా ఒకసారి పరిశీలించగలిగితే, ఆలోచించగలిగితే, 7 తెగుళ్ళు చేతపట్టుకొని ఉన్న 7 దూతలు, 7 తెగుళ్ళు చేతపట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు. మొదటి శతాబ్దంలో రాయబడినటువంటి ప్రకటన గ్రంథంలో
తెగుళ్ళు వస్తాయి అని ఈ యావత్తు ప్రపంచము మీదకి తెగులు వస్తుంది అని బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఆ చెప్పింది ఈరోజు జరుగుతుంది. లోకంలో ఎవరెవరో చెప్పినవి జరిగినా జరగకపోయినా బైబిల్లో రాయబడింది అంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. 7 తెగుళ్ళు చేత పట్టుకున్నాయి. మొదటి తెగులు, రెండవ తెగుళ్ళు, మూడో తెగులు, నాలుగో తెగులు, ఐదో తెగులు, ఆరో తెగులు, ఏడో తెగులు. 7 అంటే చాలాసార్లు డైరెక్టర్ గారు చెప్పారు, సంపూర్ణం. 7 తెగుళ్ళు అంటే యావత్తు ప్రపంచానికి ఒకసారి చివరిగా దేవుడు ఈ సృష్టిని ముగించక మునుపు, ఈ సృష్టిని లోకానికి యేసుక్రీస్తును రెండోసారి పంపక ముందు ఈ ప్రపంచానికి దేవుడు చెప్పవలసినటువంటి మాటలు, ఏం చేస్తాడో అన్నది దేవుడు ముందుగానే వ్రాయించినటువంటి క్లూ ఇది. సృష్టి వినాశనం ముందు ఎందుకు అది నాశనం అయిపోతుందో అని, ఏం జరిగితే అది నాశనం అవుతుందో అని దేవుడు ముందుగానే ఈ క్లూ ఇచ్చాడు. కడవరి 7 తెగుళ్ళు, ఇవే కడవరి తెగుళ్ళు. లాస్ట్ యావత్తు ప్రపంచాన్ని నాశనం చేయాలని దేవుడు ప్రకటించినా మీరు మారరు కదా. దేవుడు ఎంత దీర్ఘశాంతంతో ఉన్నా మీరు మారరు కదా. ఎన్ని చెప్పినా నువ్వు ప్రార్థనకు రావడం మానేస్తావు కదా. ఎన్ని చెప్పినా దేవునికి ఇవ్వడం మానేస్తావు కదా. ఎన్ని చెప్పినా దేవునికి సువార్తకు ఏది సహకరించవు కదా. ఎప్పుడు నీవు, నీ కుటుంబము, నీ భార్య, నీ పిల్లలు, ఎప్పుడు నీ వ్యాపారం, నీ డ్యూటీ, ఇలాగే మీ యావత్తు ప్రపంచంలో మానవులు ఉండిపోతారు కనుక చివరిగా నేను కడవరి తెగుళ్ళు, చివరిగా నేను తెగులు ప్రవేశపెడతాను. ఈ తెగులుతో వాళ్ళ తెగులు కడతది, వాళ్ళకి తెలియాలి. అందుకే ఏమని రాశాడో చూడండి. కడవరి తెగుళ్ళు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయను. దేవుని కోపము సమాప్తమాయను. అబ్బా, దేవుని కోపం అయిపోయింది అంటే దేవునికి కోపం ఉందా? అవును. ఎవరి వలన కోపము? దేవదూతల వలన? వాటి వలన ప్రాబ్లం లేదు. ఎవరి వలన కోపం? మానవుల వలన, మనుషుల వలనేనండి. ఎంత కోపం వస్తుందో తెలుసా? దేవునికి కోపం వచ్చిందో లేదో మీకు అర్థం అవ్వకపోయినా ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు కోపం వస్తుంది. If I get corona, I get corona. At the end of the day, I'm not going to let it stop me from partying. ముందుకు రాగా, కొంచెం ముందుకు రాగా, ముందు పేర్లు రాగా. We've been waiting for Miami spring break for a while. About 2 months. ఫస్ట్ This virus ain't that serious. If I get ఆపు. నాకు కరోనా వస్తే వస్తుంది. అబ్బా, ఇంకా corona, I get corona. At the end of the day, అయితే నన్ను పార్టీ చేసుకోకుండా ఆ వైరస్ ఆపలేదు. అమ్మ బాబోయ్. ఓహో, ఇంకా I'm not going to let it stop me from partying. అమెరికాలోని కొందరు యువత కరోనా విజృంభణ పట్టించుకోకుండా చూడండి బీచ్లో తిరుగుతున్నారు. ఆహా, వేసి నాన్న, వేసి అలా చూడండి. వాళ్ళ తాలూకా వ్యవహారాలన్నీ చూడండి. ఇలా కరోనా రాకపోతే ఏమొస్తుంది, దేవుడు కోపం రాకపోతే ఏమొస్తుందో ఒకసారి చూడండి. ఇంకో వసంత వేడుకలను ఈ వైరస్ చెడగొడుతుంది. చూడండి ఏమన్నా మేము ఎప్పటి నుంచో మీ వసంత సెలవుల కోసం వేచి చూస్తున్నాం. Miami spring break for a while. About 2 months.
2 నెలల ముందు నుంచే దీనికోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఈ మధ్యలో ఇది వస్తే ఎలాగా? వసంత వేడుకలను ఈ వైరస్ చెడగొడుతోంది. ఏ వేడుకలు? ప్రార్థనలా, బట్టలు ఇప్పిసి తిరగడం. ఇది అంత ప్రమాదకరమైనది కాదు. అయ్యో బాబోయ్, దేవుడికి కూడా అనిపిస్తుంది ఇదేంటి అసలు భయపడరా మీరు? అయితే ఉండరా, మీకు చెప్తాను. దీనికంటే పేదరికం, ఆకలి చావులు లాంటి తీవ్రమైన విషయాలు చాలా ఉన్నాయి. అయ్యో బాబోయ్, కరోనా కంటే గొప్పది పేదరికం, కరోనా కంటే గొప్పది ఆకలి చావులు. ఆ కరోనా మమ్మల్ని ఏం చేస్తుంది? ప్రపంచం అంతా భయపడుతుంటే బీచ్లో తిరిగిన వాళ్ళు ఏమంటున్నా చూడండి. కరోనా విషయంలో అన్నిటినీ పెద్ద భూతంలా చూపిస్తున్నారు. బాబోయ్, ఇప్పుడు సింపుల్గా ఉంది, వెరీ సింపుల్. 10 కంటే ఎక్కువ మంది కలిసి తిరగొద్దని మనుషుల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండాలని అమెరికా ప్రెసిడెంట్ చెబుతున్నా, వాళ్ళ భార్య చెబుతున్నా. ప్రతిరోజు రాత్రి ఇక్కడ శబ్దాలు వినిపిస్తున్నాయి. బాబోయ్, రాత్రి అంతా చూడండి ఏముందో. ఈవిడ చూడండి అంటున్నారు, చూడండి ఆవిడ. కొన్ని చోట్ల పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడుతున్నారు. ఇలాంటివి కొనసాగితే వైరస్కు అడ్డుకట్ట వేయడం సాధ్యపడదు. కరోనా వైరస్తో మరణించే ముప్పు వయసు తగ్గే కొద్దీ తగ్గుతోంది. చూసారండి, అమెరికా ప్రెసిడెంట్ వాళ్ళందరూ అంటున్నారు, ఇగో ఇలాగుంటే రాలేదా? కరోనా వచ్చినా వాళ్ళు భయపడటం లేదంటే మీకు కోపం రాలేదా? వాళ్ళను చూసిన తర్వాత, ఈ వీడియో చూసిన తర్వాత మనకే కోపం వస్తే వాళ్ళ ప్రవర్తన, యావత్తు ప్రపంచ ప్రజల ప్రవర్తన చూసినటువంటి దేవుడు ఎన్నో సంవత్సరాలుగా చూస్తాను జనం చెడిపోతారని ముందుగా తెలుసుకున్నటువంటి దేవుడు, భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఈ ప్రపంచానికి భవిష్యవాణిగా ముందుగానే ప్రకటన గ్రంథంలో రాశారు. ఇగో కడవరి 7 తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తము. దేవుడు కోపంతో ఉన్నాడని తెలుసుకోవాలి. కరోనా వస్తే మానవులందరూ తెలుసుకోవాలి, దేవుడు కోపంతో ఉన్నాడా, అయితే దేవుని కోపం అని అనుకోవాలి. దేవుడికి కోపం వచ్చిందని తెలుసుకోవాలి. అందుకే యావత్తు ప్రపంచానికి ఆయన కోపము సమాప్తము కాక మునుపు ఏం చెయ్యమన్నాడో, ఈ తెగుళ్లకు ముందు ఏం జరిపించవలసి ఉందో క్రైస్తవులందరూ చదువుకోవాలి. 2వ వచనము, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనము. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికము సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక, వాటిని ధనానికి ఆశించక, ప్రతిమకు లోబడక, దేవుడే అనుకుంటూ సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొని దేవుని కొరకు బ్రతకాలని అనుకునేటటువంటి వాళ్ళట జయించిన వారు దేవుని వీణెలు గలవారై అనగానే పుట్నోట్లో ఒకటి వచ్చింది చూడండి. దేవుని సేవార్థమైన వీణలు గలవారై దేవుని సేవ చేస్తున్నారట వాళ్ళు. వీణలు, దేవుని సేవ, దేవుని సేవార్థమై వీణలు, దేవుని సేవార్థమై మాటలు, దేవుని కొరకు పాటలు, దేవుని కొరకు కార్యాలు, ఇవన్నీ వీళ్ళు ఆ ప్రతిమకు నమస్కరించక దేవుని సేవ చేస్తున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారట? స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచిండుట చూచితిని. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. దేవుని పిల్లలు ఇలా అంటున్నారు. వాళ్ళు అంటున్నారు మేము కరోనాకు భయపడమంటున్నారు. సర్వాధికారియగు దేవుడు, ప్రభువా, సర్వాధికారి దేవా, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగయుగములకు రాజా, నీ మార్గములు, నీ న్యాయములు సత్యములనయ్యున్నవి. నీ మార్గములు న్యాయములను. న్యాయం. కరోనా వచ్చింది అంటే, తెగులు పంపించావంటే న్యాయము, సునామీ వచ్చిందంటే న్యాయము, భూకంపం వచ్చిందంటే న్యాయము, మనిషిని శిక్షించటం న్యాయం.
నిన్ను కాదనుకుంటే, నీ మాటలు వద్దనుకున్నప్పుడు, సువార్త లోబడనప్పుడు, ఆరాధనకు రానప్పుడు, నీ గురించి నీవే బ్రతుకుతున్నప్పుడు, నీకిష్టమైనట్టుగా నువ్వు ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు నిన్ను దేవుడు శిక్షించాలా వద్దా? వాళ్ళు అంటున్నారట, ఇది దేవుని పిల్లలు మాత్రమే అంటారు సుమి. దేవుని కొరకు, బైబిల్ కొరకు బాగా తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఈ మాటలు అంటారు. నీ తీర్పులు న్యాయములు వాళ్ళు అంటున్నారు. నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? ప్రపంచములో ఎవడైనా భయపడవలసిందే, ఎవడైనా. ఇప్పుడు మాట్లాడినటువంటి వీళ్ళు కూడా అది వచ్చిన తర్వాత మాట్లాడమనండి. ముక్కులో ఏవో పెట్టుకొని, వెంటిలేటర్స్ పెట్టుకొని, చేతి నిండా ఇవన్నీ సెలైన్లు అవి ఎక్కించుకొని హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడలేవు నువ్వు, అయిపోయింది నీ పని. ఆయనకి భయపడని వాడెవడో? యావత్తు ప్రపంచం భయపడిపోతుంది. యావత్తు ప్రపంచం, అన్ని దేశాలు, అగ్రరాజ్యాది నేతలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, యావత్తు ప్రపంచము భయపడిపోతుంది. ఒక పక్కన ప్రధానమంత్రి, ఒక పక్కన ముఖ్యమంత్రి. భయం లేదంటారా? భయపడిపోతున్నారు. దేవునికి భయపడని వాడు ఎవడో? నీ నామమును మహిమపరచని వాడెవడు? ఎవడు దేవుని నామమును మహిమపరచని వాడు? 2021కి క్రైస్తవ్యాన్ని అంతం చేస్తామని అనుకునే వాళ్ళే యేసుక్రీస్తు ఫోటో పెట్టి ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. భయం వేసింది. మీరు దేవుని కొరకు ప్రార్థన చేయండి, మీ దేవుడైనా వింటాడేమోనని భయపడ్డారు. నీ నామమును గణపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి. నీ న్యాయ విధి మానవులకు విధించిన విధి. ఎప్పుడు చదువుకోలేకపోతే ఎలాగా? ఇప్పుడు పంపించండి. ఇప్పుడు బళ్ళు పంపించగలరా? ఈ కరోనా ఎప్పుడు చదువుకోలేకపోతే ఎలాగా? ఇప్పుడు పంపించండి. ఇప్పుడు బళ్ళు పంపించగలరా? ఈ కరోనా ఏదో నెల రోజుల్లో, 21 రోజుల్లో, 16 రోజుల్లో ఆగేది కాదు. ఆగదిది. ఇది అలాగా కొనసాగుతూనే ఉంటుంది. యావత్తు ప్రపంచానికి భయం రావాలి. అవును, ఆయన న్యాయ విధి జరుగుతుంది. న్యాయ విధి, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినది. అవును, మాకు కనిపించేసి అదే కరోనా. కరోనా గో అంటే అదేం పోద్ది? గో అంటే పోదు. గో అని అనాలా? అప్పుడు నువ్వు గదిలోకి పో. పరచబడినది తెగుళ్ళు, ఆయన న్యాయ విధులు, యావత్తు ప్రపంచాన్ని దండించడానికి దేవుని ఆయుధాలు ఇవి. దేవుని సైన్యము, ఆయుధాగారములో నుండి వచ్చినవి. నీ న్యాయ విధులు ప్రత్యక్షమైపోతాయి. దేవుడు తీర్పు తీరుస్తున్నప్పుడు యావత్తు ప్రపంచానికి అది తెలిసిపోతుంది దేవుని వలన వచ్చింది అని. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు, ఈ జనులందరూ వచ్చి నమస్కారం చేయాలని చెప్పుచు. ఎవరు?
క్రైస్తవులు, దేవుని పిల్లలు, దేవుని కొరకు బ్రతికేవారు అంటారట. నమస్కారము చేయుదురని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. దేవుని దాసుగు మోషే కీర్తన పాడుతున్నారట. దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. మోషే కీర్తన పాడుతున్నారట, గొర్రెపిల్ల కీర్తన పాడుతున్నారట. ఏ కీర్తన అండి అది? మోషే కీర్తన. మోషే కీర్తన క్రైస్తవులు ఏం మోషే కీర్తన పాడుతున్నారు, మోషే కీర్తన పాడుతున్నారు. ఇంకా గొర్రెపిల్ల కీర్తన పాడుతున్నారు. ఏంటండి మోషే కీర్తన? మోషే ఇంతకీ ఏం పాట పాడాడు? ఆ పాట ఏ పాట ప్రజలకు నేర్పించాడు? మోషే పాడిన పాట ఏంటి? ఆ పాడిన పాట క్రైస్తవులు పాడే పాట ఏంటి? గొర్రెపిల్ల పాట ఏంటి? అసలు గొర్రెపిల్ల కోసం యావత్తు ప్రపంచము పాడే పాట ఏంటి? వారు మోషే కీర్తన పాడుతున్నారు. ఏమని పాడుతున్నారు? మోషే ఏమన్నాడు? మోషే ఏమన్నాడో ఒకసారి మీరు చూడండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 37వ వచనము. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 37వ వచనము. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీ కొరకు పుట్టించును. నా వంటి ఒక ప్రవక్త వస్తాడు. నా వంటి ఒక ప్రవక్త నాలాగే. నేను ఎలాగైతే ఇశ్రాయేలీని నడిపించడానికి నేను పుట్టాను, యావత్తు ప్రపంచాన్ని నడిపించడానికి ఒక ఆయన వస్తున్నాడు. నేను పాలు తేలను ప్రవహించు దేశానికి నడిపిస్తే ఆయన పరలోకానికి నడిపిస్తాడు. నా వంటి ఒక ప్రవక్త. నేను ఎలాగైతే ఇతడు క్రొత్త నిబంధన ఇస్తాడు. నా వంటి ప్రవక్త. నేను నాలాంటి వాడు, నాలాంటి ఆయన పుడతాడు, రాబోతున్నాడు. అతను ప్రవక్త. ఆ ప్రవక్త మాట వినకపోతే సర్వనాశనం అయిపోతారు. నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులు, మీకు లాంటి వాడు, నాలాంటి ఆయన పుడతాడు, రాబోతున్నాడు. అతను ప్రవక్త. ఆ ప్రవక్త మాట వినకపోతే సర్వనాశనం అయిపోతారు. నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులు మీ కొరకు పుట్టించును అని మోషే చెప్పినటువంటి ఈ మాటలో ఇదే మోషే కీర్తన. మోషే కీర్తన. యేసు పడతాడు. ఈ మోషే కీర్తన ఎవరెవరు పాడుతున్నారు? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 3వ అధ్యాయం 24వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు లాంటి వాడు, నాలాంటి ఆయన పుడతాడు, రాబోతున్నాడు. అతను ప్రవక్త. ఆ ప్రవక్త మాట వినకపోతే సర్వనాశనం అయిపోతారు. నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులు మీ కొరకు పుట్టించును అని మోషే చెప్పినటువంటి ఈ మాటలో ఇదే మోషే కీర్తన. మోషే కీర్తన. యేసు పడతాడు. ఈ మోషే కీర్తన ఎవరెవరు పాడుతున్నారు? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 3వ అధ్యాయం 24వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 24వ వచనం ఒక్కసారి చూడండి. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును మోషే కీర్తన వాళ్ళు పాడుతున్నారు. అవును, ఇప్పుడు యేసు ప్రభు వస్తున్నాడు, యేసు వచ్చాడు అన్నయ్య. ఇవే పాటలు, ఇవే కీర్తనలు. వారు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుతున్నారు. గొర్రెపిల్ల కీర్తన పాడుతున్నారు. ఏమని పాడుతున్నారు? గొర్రెపిల్ల కీర్తన ఏమని గొర్రెపిల్ల చెప్పింది? మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనము. గొర్రెపిల్ల కీర్తన అంటే ఏ కీర్తన ఒకసారి ఆలోచించండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి.
సర్వలోకానికి సువార్త. యేసు చనిపోయి తిరిగి లేచాడు, మరణాన్ని గెలిచాడు, మృత్యువును జయించాడు. గొర్రెపిల్ల కీర్తన ప్రతి క్రైస్తవుడు పాడుతున్నాడు. నేను పాడేది ఆ పాటే, నువ్వు పాడేది ఆ పాటే. మోషే చెప్పింది యేసు ప్రభు కోసమే, యేసు చెప్పింది యేసు తిరిగి లేస్తాడని. సమూయేలు మొదలుకొని ఎందరో ప్రవక్తలు ప్రవచించారో వాళ్ళందరూ ఈ దినమును గూర్చి ప్రకటించారు. వాళ్ళు ఈ దినమును గూర్చి మోషే కీర్తన పాడుతున్నారు. అందరూ మోషే కీర్తన పాడుతున్నారు, గొర్రెపిల్ల కీర్తన పాడుతున్నారు. ఈరోజు యావత్తు ప్రపంచ క్రైస్తవులందరూ పాడే పాటలు ఇవేనండి. నేను కొన్ని పాటలు కట్టాను. యేసు చనిపోయి లేచాడని, మరణాన్ని గెలిచి మృతుడిని లేచి అని. అలాగే ఎన్నో వాటిని నలిచేసింది చిన్న రాయి, ఎవరి కీర్తన? మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, ఎవరి కీర్తన? యేసే లేకుంటే పాపమే పోదులే, ఎవరి కీర్తన? యేసుపై కుట్ర పన్నారు, ఈరోజు విన్నారు, ఎవరి కీర్తన? మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన. మోషే చెప్పింది యేసు కోసం, యేసు చెప్పింది ఆయన తిరిగి లేచాడని. ఇది యావత్తు ప్రపంచము పాడుతున్న పాటలండి. ఈ తెగుళ్ళకు ముందు ఈ వాక్యాలు చెబుతారు, యేసు కోసం చెబుతారు. ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలు చెబుతారు. ఈ ప్రవక్తలు ప్రవచించే ప్రవచనాలు మోషే కీర్తన, సమూయేలు, వీళ్ళందరూ ఎవరి గురించి ప్రవచించారో తెలుసా? మోషే మొదలుకొని ఎందరూ అసలు వీళ్ళు ఎవరి గురించి చెబుతున్నారో తెలుసా? యేసు కోసం అండి, యేసు కోసం. వాళ్ళందరూ పాడింది మోషే కీర్తన. ఈరోజు మనం పాడుతుంది మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన పాడుతున్నాం. ఈ తెగుళ్ళకు ముందు పాడవలసిన పాటలు ఇవేనమాట. ఈ తెగుళ్ళకు ముందు చెప్పవలసిన మాటలు ఇవేనమాట. ఈ మాటలు మనం చెబుతుంటే, ఈ మాటలు చెప్పండి మీరు. నా కోపము సమాప్తము కాకముందు మీరు చేయవలసిన పనులు ఇవే. అందుకే ఈరోజు వాక్యాన్ని ఎవడు బంధించలేకపోయాడు. చర్చిలను, ఆరాధనలు ఎన్ని బంధించినా ఇంటర్నెట్ ద్వారా వాక్యాన్ని ప్రకటించడానికి మనకు అవకాశం వచ్చిందండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. వాక్యం అండి, వాక్యం మాట. ఆ మాట వలన కలిగింది ఈరోజు ఈ ప్రకృతి. మాట వలన కలిగినదే విత్తనం. ఒక విత్తనాన్ని మట్టిలో పెట్టండి, అది ఉండదు. దాన్ని మట్టి బంధించలేదు. అది ఒకరోజు, రెండో రోజు, మూడో రోజు ఆ మట్టిలో నుండి పెళ్ళగింపబడి బయటికి వచ్చేయాలి. గింజ బద్దలైపోయి మొలక అది ఎలా వస్తుంది? దాన్ని బంధించడం ఎంత కష్టమో ఈ మట్టి, వాక్యాన్ని బంధించడం కూడా అంతే. ఈరోజు వాక్యం ప్రకటిస్తున్నాం, ఈరోజు గొర్రెపిల్ల కీర్తన పాడుతున్నాం, సర్వలోకానికి సృష్టికి సువార్త ప్రకటిస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఎవరు పాడుతున్నారు? ఏమని పాడుతున్నారు? ఏమని చెబుతున్నారు? ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సమయంలో ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనము. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని. మీరు వెళ్ళిపోయి మీరు ఆ పాత్రలు భూమి మీద కుమ్మరించండి. తెగుళ్ళు, దేవుని మాట వినలేని వాడికి, సువార్తకు లోబడని వాడికి, నమ్మని వానికి శిక్ష విధింపబడను. ఇక్కడే స్టార్ట్ అవుతుంది అది. 2వ వచనము. అంతటా మొదటి దూత వెలుపలకు వచ్చి ఆ పాత్రను భూమి మీద కుమ్మరింపగా క్రూరమృగం యొక్క ప్రతి ముద్ర గల వారికి, దాని ప్రతిమకును నమస్కారం చేయి వారికి బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. బాధాకరమైన పుళ్ళు, బాధలు, కష్టాలు, వేదనలు, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ప్రియమైన దేవుని పిల్లరా, ఒకసారి ఆలోచించండి. యావత్తు ప్రపంచము ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోబోతుందో ప్రకటన గ్రంథంలో దేవుడు ముందుగానే చెప్పాడు. అవి ఇప్పుడు జరుగుతున్నవి కడవరి తెగుళ్ళు. 3వ వచనము.
రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగు రక్తము వంటిదాయను. అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. సముద్రములో జీవులు నాశనం. జీవులు తినాలనుకుంటే వాటి వలన వైరస్. ఏంటండి ఈ ప్రపంచము? ఏంటి ఈ ప్రపంచము? దేవుని కోపము. మారని మనిషి మీద దేవుని కోపము మండుతుంది. వైరస్ వచ్చినా భయం లేదు. వైరస్ వచ్చినా ఎలాగంక చచ్చిపోతామేమో, అయిపోతామేమో, పోనీ దేవుణ్ణి వేడుకోవాలని ఎవరైనా వేడుకుంటున్నారంటారా? దేవా రక్షించండి, చెప్పండి, మాకు విషయం చెప్పండి, ఏం చేయాలో చెప్పండి అంటున్నారా? ప్రియమైన వారలారా, యావత్తు ప్రపంచము చెడిపోయింది. మొత్తం ప్రపంచ దేశాలన్నీ చెడిపోయాయి. న్యూయార్క్, ఎన్నో పట్టణాలు బాలేవు. వాళ్ళ ప్రవర్తన బాలేదు, వాళ్ళ కార్యాలు బాలేవు. దేవుణ్ణి శాశ్వతంగా వదిలేశారు. ఆరాధన లేవు, ప్రార్థనలు లేవు, ప్రేమ లేదు, సహవాసము లేదు, రొట్టె విరుచట లేదు, ప్రార్థన లేదు. ఇవన్నీ లేకపోతే ఎందుకు ఇంక ఈ ప్రకృతిని ఉంచాలి? దేవుని కోపము మండుతుంది. 4వ వచనము, మూడో దూత తన పాత్ర నదుల్లో జలధారలో కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి, అది పరిశుద్ధుల రక్తము. క్రైస్తవులను తుపాకీ పెట్టి పడుకోబెట్టి పేలిస్తావా? ఓహో, నువ్వు ఉగ్రవాదివి, గన్నుంది, భయపడతారనని లారీల మీద తీసుకెళ్ళి క్రైస్తవులను చంపారే. వాళ్ళు ఏమీ చేయలేదు. 2 చేతులు కట్టేసి కూర్చోండి అని చెప్పి తుపాకీ పెట్టి తలకాయ పేలిస్తే మెదడు తుళ్ళిపోయి, గుండె పేలిపోయి, నీ పర్మిషన్ ఎవడకు కావాలి పో అంటది. అయిపోయావు నువ్వు. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు జరుగుతున్నావో తెలుసా? పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చారు.
వాళ్ళను దేవుడు విడిచిపెట్టడు. ఇదే మీరు ఏ కష్టములో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇప్పుడు అనమండాలి కరోనాతో ఉన్నారా అని అనమనండి. ఇవా ప్రసంగాలు ఏం ప్రకటన? మాటలు అందించండి. గొర్రెపిల్ల కీర్తన, మోషే కీర్తన పాడాలి. వాళ్ళు చెప్పు చివరిగా 17 అధ్యాయము 16 అధ్యాయము 17 వచనం. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. సమాప్తమైనది, సమాప్తం. వాయుమండలము మీద కుమ్మరింపగా, వాయుమండలము మీద గాలి పీలిస్తే చచ్చిపోతావు. పీలిస్తే వాయుమండలము మీద తెగులు వస్తుంది. పీలిస్తే ముక్కు గుట్ట పెట్టుకోండి, నోటికి గుట్ట పెట్టుకోండి. ఎందుకు గుట్ట పెట్టుకోవాలి? ఎదుటి వ్యక్తి మాట్లాడినప్పుడు ఆ మాట్లాడే మాటలలో వస్తున్నటువంటి ఆ తుప్పర్లు అలా వాయువులో నుండి. చివరిగా 17 అధ్యాయము 16 అధ్యాయము 17 వచనం. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా
సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. సమాప్తమైనది, సమాప్తం. వాయుమండలము మీద కుమ్మరింపగా వాయుమండలము మీద గాలి పీలిస్తే చచ్చిపోతావు. పీలిస్తే వాయుమండలము మీద తెగులు వస్తుంది. పీలిస్తే ముక్కు గుట్ట పెట్టుకోండి, నోటికి గుట్ట పెట్టుకోండి. ఎందుకు గుట్ట పెట్టుకోవాలి? ఎదుటి వ్యక్తి మాట్లాడినప్పుడు ఆ మాట్లాడే మాటలలో వస్తున్నటువంటి ఆ తుప్పర్లు అలా వాయువులో నుండి నీ ముక్కులోకి సరాసరి తెగుళ్ళు ఎక్కడికి వస్తాయి కనుక ఈ జరిగే ముందు క్రైస్తవుడు చేయవలసినవి చెప్పాడు. ఏమని? వారు ఏం చెయ్యాలని చెప్పాడండి. 16వ అధ్యాయము 14వ వచనము, 3-4 వచనం, 15వ అధ్యాయం 3-4 వచనములు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 3-4 వచనములు. వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగయుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములను కనుక ఈ జరిగే ముందు క్రైస్తవుడు చేయవలసినవి చెప్పాడు. ఏమని? వారు ఏం చెయ్యాలని చెప్పాడండి. 16వ అధ్యాయము 14వ వచనము, 3-4 వచనం, 15వ అధ్యాయం 3-4 వచనములు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 3-4 వచనములు. వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగయుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములను ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడినవాడెవడు? నీ నామమును ఘనపరచనివాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడిన. గొర్రెపిల్ల కీర్తన కంటిన్యూ కన్నీరేనమ్మ. ఇప్పుడు కరోనాయే అమ్మ అని నెక్స్ట్ పాట కట్టండి. ప్రియమైన దేవుని పిల్లరా, సృష్టి నాశనానికి ముందు, సమాప్తముకు ముందు దేవుని కోపము, ఆయన కోపము పగ తీర్చుకొనుట నా పని. పగ తీర్చుకుంటాను. నా మాట వినని జనము మీద, నా మాట ప్రకటిస్తుంటే ఆపేవారి మీద, నా మాట ప్రకటిస్తుంటే చంపేవారి మీద పగ. తెలుసుకోండి, ఏం తప్పు చేశారో తెలుసుకోండి. యావత్తు ప్రపంచము సృష్టి దానికదే పుట్టేసింది, ఆటోమేటిక్గా వైరస్ పుట్టేసింది అనుకోకండి. సృష్టి పుట్టింది దేవుని వలన, వైరస్ పుట్టింది దేవుని వల్లనే, నువ్వు పుట్టింది దేవుని వల్లే. సమస్తము ఏది పుట్టాలన్న దేవుడు
జీవించాలి. అది తెలిపినది బైబిలే. ఆ పనిని చేస్తే స్వర్గమే. అది తెలిపినది బైబిలే. అది తెలుసుకొని జీవించాలి. అది తెలుసుకొని ప్రేమించాలి. మనుషులందరికీ